పెట్టు పెట్టు కానీ టైం అవుతుంది. కొంచెమే పెట్టు అన్నం. ఇప్పుడు డ్యూటీ పోయే టైంకి గంత అన్నం పెడితే తినబుద్ధి కాదు. చాలే ఉండనే ఇక. కూర అయితే ఏమి వండలే ఇక. ఏముండలే, పప్పు ఉంది. మళ్ళీ మీరేం వండుకుంటారు మరి? పప్పు తింటారా? ఏమన్నా కూర వండాలా? ఏదో ఒకటి వండాలా? ట్రైపాడ్ ఎందుకు ఇస్తాను? అది ఇప్పటికే బాగాలేదు. అది ఏది ట్రైపాడ్ పాప? అది ఇరగొట్టి పెట్టింది మమ్మీ. రోజులు తర్వాత పోసుకుంటే నేను అది కానీ బయటనే చైర్ తెచ్చుకుంటా. అమ్మ చైర్ లేవు ఒకటి ఒకటి. పెద్దోడి చెప్పిన చిన్నగా పట్టుకోండి. ఓ ఫ్రెండ్స్ ఏం తిస్తాను ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్ అట. కాలిందా అమ్మ? ఫ్యాన్ పని చెప్పు, వేడిగానే ఉంది మరి. అమ్మో ఏంది అది? టవల్ కావాలా? కాబట్టి ఏ దువ్వేనాది పడతాయి దెబ్బలు కానీ ఆగరాదే అమ్మ. ఇంకొంచెం సరే ఇంత పప్పు పోసినా మొత్తం అది ప్లేట్ మొత్తం తిరిగి వస్తాను. బ్యాగ్ చదువుపో అమ్మ. అమ్మ తింటావా? ఒక 2 ముద్దలు తినే. వద్దా? ఏం టిఫిన్ డాడీ? ఇప్పుడు తినట్లేదా అన్న? మధ్య నైట్ తింటాడు. మనం తింటాను మధ్య నైట్. చదురు బ్యాగు తింటాడా రోజు డాడీ? మర్చిపోయి అడిగినావు కదా. చిన్న సారితే బ్యాగ్ చదువుతుంది ఇవాళ. అబ్బో వర్షిత నీ పేరు? మేము సరిత అనుకున్నాంలే. పెట్టినావా? అన్ని పెట్టినావుగా. ఇగో ఇక్కడ ఉంది. అటు గుంజి పట్టాల. గుంజి పట్టి అటు వేయాల మంచిగా. వద్దా చారిగా? పెన్ను తీసుకున్నావా అన్నీ? పోయిరా అమ్మో. బాయ్. సాక్స్లు ఒకలు, బ్యాగ్ ఒకలు. ఏంది మీరు అటొక్కలు టొక్కలు? ఉబ్బరిస్తాను అంటే ఆడికి అన్నం తినబుద్ధి కావట్లేదట, ఇసురుతాను. ఇంత కాలేదు అమ్మో. బా 8ంటికి అట్లా అనుకుంటాను. అలా పడితే తెచ్చుండి రిచ్చు. అబ్బో కానీ అలా టైం అయింది. తినే వరకు తినే వదిలేలే. అప్పు సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు తినకపోతే ఆకలి అవుతుంది మళ్ళీ పోయినాక. పొద్దున వచ్చి మళ్ళీ ఆకలి అవుతుంది అంటాడు వచ్చి. మరి ఇంకా పోయా కట్టుకుంటా.
సోంపులు ఉన్నాయా? సోంపులు కొనుక్కొని పోయేటప్పుడు పొద్దున్న ఇచ్చి చూస్తుంది రోజు ఇక లోకలేదట. సోంపులు కొనుక్కొని పోతావా మరి పోయేటప్పుడు? చూస్తాను టైం టైం సరిపోయేటట్టు. నువ్వు మిగిలిచ్చింది వాళ్ళు తింటారా ఏంది? వెరీ గుడ్, తినండి. కొట్టుకోవద్దు చెప్తాను. అనొద్దు, తినండి ఇద్దరు మంచిగా. కింద కూర్చోపోండి, అటుపోండి, లైట్కి వెళ్ళి పోమ్మ, మంచం మీద వద్దు, కూర్చోండి. అటు పక్క కూర్చుంటే. చేయి పక్కన. నైట్ పూట మెరుస్తానే కదా పేర్లు. జాగ్రత్త, చిన్న పోవాలా సరేనా? వాటర్ సరిపోతాయి కదా కొంచెం. సరిపోతాయి. బాయ్ మరి. ఏంలే, ఛానల్ పేరు మంచిగా కనబడుతుందని చూపెడతాను. సర్లే, బాయ్. చిన్న పో, లేట్ ఏం కాలే కానీ సరేనా? తొందర పోక అటు ఇటు చూడు. ఓకే ఫ్రెండ్స్, ఇక పిల్లలు అయితే అన్నం అయితే తిన్నారు. ఇక మా ఆయన కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయిండు. ఇక బట్టలు అయితే మడత పెట్టి ఇక పిల్లల స్నానాలు పోయాలి. స్నానాలు పోసినాక అయితే ఇక పట్టుకోబెడతా అనమాట. బట్టలు అయితే ఇక పొద్దున్నే పిండిన ఫ్రెండ్స్. పొద్దున్నే పిండితే మధ్యాహ్నం వరకు ఎండే పోతాయి. ఇక తొందర ఎండుతాను, ఎండ అయితే ఫుల్ కొడుతుంది. అందుకే ఇక ఒక్క పూట వరకు ఉంచి తర్వాత తీసేస్తానా. ఎందుకంటే ఇక ఎక్కువసేపు ఉంచితే మొత్తం ఎరిచిపోతా ఉండే, అందుకని ఇక తిట్టానమాట. ఎమ్మటే సౌండ్ తగ్గిస్తావా రానా రిచ్చు? నేను దెబ్బలు పడతాయి చెప్తానా. టీవీ చూసి ఎక్కువైతుంది ఆడేసి అన్ని రోజులు. ఇక అంతే. ఇక కూర అయితే పప్పు సరిపోతానేమో, సరిపోతుంది, లేకపోతే ఏదో ఒకటి అయితే చేస్తాను అనమాట. ఇక బెండకాయలు ఒకటే ఉన్నాయి, టమాటాలు, బెండకాయలు, పచ్చిమిర్చి గియే తెచ్చింది అనమాట. కూరగాయలు అయితే మా ఆయన బజారు పోయి. అట్నే ఇక యూట్యూబ్ది బండి మీద అయితే, అంటే కొంతమందికి అయితే తెలుసు ఆల్రెడీ, కొంతమందికి అయితే తెలియకపోతే అయితే చెప్తున్నా. మన ఛానల్ పేరు అంటే సరిత ఫ్యామిలీ వ్లాగ్స్ పాత ఛానల్ పేరు అయితే బండి మీద అయితే కొట్టించామన్నమాట. చూపెట్టాను కదా ఆల్రెడీ. మంచిగా అయితే ఉందనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఇప్పటికైతే తీరిందనమాట నా కోరిక అయితే. ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, ఆయన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా కాదు, బండి కొన్న దగ్గర నుంచి అయితే అనుకుంటానా కొట్టియాలి పేరని. ఇక ఇప్పుడైతే తీరింది అనమాట. మంచిగా అయితే కొట్టించినాము. బాగుంటేనైతే కామెంట్ చేయండి. కామెంట్స్ అయితే ఎక్కువ రావట్లేదు ఫ్రెండ్స్, కామెంట్స్ కూడా పెట్టండి. లైక్లు ఎలా లైక్ చేస్తున్నారో కామెంట్స్ కూడా పెట్టండి. కామెంట్ చేస్తేనే నాకు హ్యాపీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.